మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. ఈరోజు ఒక విశేషమైనటువంటి స్పెషల్ ప్రోగ్రాం అండి. అంటే పుస్తకాల పరిచయం రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటాను, కానీ ఈరోజు నేను పరిచయం చేయబోయేటటువంటి పుస్తకం కానీ, ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి రచయిత కానీ, దీని వెనక జరిగినటువంటి కృషి కానీ చాలా విశేషమైంది. అందుకనే ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్, స్పెషల్ ఇంటర్వ్యూ అని అంటున్నాను అనమాట. మనకు తెలుసు అమరావతి అంటే ఏమిటి. చాలామందికి 99% అమరావతి అంటే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. కానీ అసలు అమరావతికి చరిత్రలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అమరావతికి ఆ చారిత్రకమైనటువంటి విశిష్టతను తీసుకొచ్చినటువంటి అమరావతి కల్చర్, అమరావతి ఆర్ట్, ఇది ఒకటి ఉంది. దాని గురించి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు తవ్వకాల్లో శిల్పాలను బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రపంచానికి తెలిసింది ఈ తెలుగునాట ఇక్కడ బౌద్ధ శిల్పాలు ఎన్ని ఉన్నాయి, బౌద్ధం ఎంత విస్తృత రూపంలో పరిఢవిల్లింది అనేటటువంటిది. ఆ అమరావతి శిల్పాల యొక్క, ఆ ఆర్ట్ యొక్క ప్రభావం చైనా, టిబెట్ లాంటి అనేక దేశాల ఆర్ట్ మీద, శిల్పకళ మీద చాలా ప్రభావం చూపింది. సో ఇవన్నీ మనకు తెలియదు. సో అమరావతి ఏమిటి, అమరావతి ఆర్ట్ ఏమిటి, అమరావతిలో బయటపడినటువంటి శిల్పాలు ఏమిటి, ఆ శిల్పకళ శోభ, ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండు, ఇదంతటినీ కూడా తెలియచెప్పడానికి ఆ శిల్పాల యొక్క ఫోటోగ్రఫీ, ఆ ఫోటోలతో ఆ చరిత్రను మనకు తెలియజేసేటటువంటి విశిష్టమైనటువంటి పుస్తకాన్ని రూపొందించారు పొన్నా కృష్ణమూర్తి గారు. అదే ఆ పుస్తకం గురించి మనం ఇప్పుడు ఈ రోజున మాట్లాడుకుందాము. ఇది అమరావతి ఆర్ట్. ఈ పుస్తకం పేరే అమరావతి ఆర్ట్ అని పేరు పెట్టారు. అలాగే ధరణికోట, నాగార్జునకొండ శిల్ప సంపదల సచిత్ర వ్యాస సంకలనం. ఇది ఈ అమరావతి ఆర్ట్ వెనుక ఉన్నటువంటి చారిత్రక విశిష్టత ఏమిటి, ఆ వైభవం ఏమిటి, దానికి సంబంధించి చాలా వ్యాస పరంపర ఈయన కృష్ణమూర్తి గారు రాశారు. ఆ వ్యాసాలకు సపోర్టుగా వాటికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి కలర్ ప్రింట్తో ఉన్నటువంటి ఫోటోలు. అంటే ఈ పుస్తకాన్ని రాసినటువంటి రచయితని ఇప్పుడు నేను పరిచయం చేస్తాను. ఈయనే పొన్నా కృష్ణమూర్తి గారు. అన్న నమస్తే. ఇంత అద్భుతమైనటువంటి కృషి మీరు చేశారు. ఈయనతో మనం మాట్లాడే ముందు, ఈ పుస్తకం యొక్క గొప్పతనం గురించి తెలుసుకునే ముందు, ఈయన గురించి మీకు చెప్పాలి కదా. ఈయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దాదాపు 5 దశాబ్దాల పాటుగా జర్నలిస్ట్గా ఆయన పనిచేశారు. 4-5 దశాబ్దాలు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పెద్ద పెద్ద రచయితలు, కళాకారులు, వీళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేశారు. చాలా పుస్తకాలు కూడా ఈయన రాశారు. తిరుమల కొండ పదచిత్రాలు అనేటటువంటి పుస్తకాన్ని కూడా ఈయన రాశారు. ఇది ఇక్కడ కూడా కలర్ ప్రింట్లతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకము. సో ఈ పుస్తకం తర్వాత ఆయన చాలా విశేషమైనటువంటి కృషి చేసి ఈ పుస్తకాన్ని ఆయన రాశారు. సో జర్నలిస్టుగా, రచయితగా పేరుగాంచినటువంటి పొన్నా కృష్ణమూర్తి గారు ఇప్పుడు తెలుగు వారందరికీ, నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు వాళ్ళు అందరూ కూడా, భారతీయులందరూ కూడా గర్వపడేటటువంటి అమరావతి ఆర్ట్ని పుస్తకంలో చూపించేటటువంటి అద్భుతమైనటువంటి కృషి ఆయన చేశారు. కాబట్టి ఆయనతో మనం మాట్లాడదాం ఈ పుస్తకం ఏమిటి అనేటటువంటిది. కృష్ణమూర్తి గారు, అన్న మీరు ముందు అసలు మా ప్రేక్షకులకి అసలు వాట్ ఈజ్ దిస్ అమరావతి ఆర్ట్, అసలు ఈ అమరావతి ఆర్ట్ ఏమిటి, అది చాలామంది తెలియదు. అమరావతి అంటే రాజధాని అనుకుంటారు. కానీ అమరావతి ఆర్ట్ ఏమిటి, దీని ఇంపార్టెన్స్ ఏమిటి, దాని గురించి కాస్త చెప్పండి. తప్పనిసరిగా. థ్యాంక్ యూ. ఇవాళ విశేషమైన రోజు, ఉపాధ్యాయ దినోత్సవం. యాదృశ్చికమే కావచ్చు. అంటే ప్రపంచానికే మహామహోపాధ్యాయుడు గౌతమ బుద్ధుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ టీచర్స్ డే రోజు. బౌద్ధం అంటే ఒకటని, వైదికం అంటే ఒకటని, ఇంకోటని, వీళ్ళంతా ఇప్పుడు కథలతో కొట్టుకున్నారని ఇట్లాంటి అభిప్రాయాలు మన మధ్య ఉన్నాయి. అట్లా ఏమీ కాదు. బుద్ధుడు జీవించి ఉన్నప్పుడే మన ఇప్పుడు కరీంనగర్,
నిజామాబాద్ ఆ ప్రాంతంలో గోదావరి తీరాన బావరి అనే ఒక వైదిక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఓకే. ఆయనకి కొంతమంది శిష్యులు ఉన్నారు. వర్తకుల ద్వారా బౌద్ధము గురించి తెలుస్తూ ఉంది. ఈ బౌద్ధం ఆచరించే వ్యక్తుల భిన్నంగా ఉన్నారే, కొంచెం సౌమ్యంగా ఉన్నారే, ఈ చెప్పిన ఆయన ఎవరు ఏంటి అని ఆ బావరి అనే వైదిక బ్రాహ్మణుడికి ఆసక్తి కలుగుతుంది. ఆయన తన శిష్యులను కొంతమంది పంపిస్తాడు. అస్సక రాజ్యంలో ఉండేది అప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర ఇది. బుద్ధుని కలిసి సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు కదా, జ్ఞానోదయం అయింది అనుకొని ఆయన అక్కడ ఒక వేణువనంలో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు వెళ్ళి దాదాపు 16-20 మంది నమస్కరించి, అయ్యా ఇట్లా మా గురువు గారు పంపారు అంటే, కొన్నాళ్ళు మీరు ఉండండి. మగధ రాజ్యంలో బింబిసార రాజ్యంలో వేణువనంలో ఉండేవాడు. అట్లా విని ఉండి వాళ్ళు కన్విన్స్ అయ్యి మేము తాము ఈయన చెప్పింది ఎంతమటుకు పట్టించుకున్నామని పరస్పరం అనుకొని, ఓహో ఇది ఈయన చెప్పింది అని చెప్పి అనుకొని మళ్ళీ గురువు గారి దగ్గరకు వస్తారు. ఆయన చాలా వృద్ధుడు అనమాట. అంటే 2500 సంవత్సరాలు బుద్ధుడు బతుకున్న కాలంలోనే జరిగింది ఇదంతా. మన తెలుగు నాట జరిగినటువంటి గోదావరి తీరానికి అలా వచ్చాడు బుద్ధుడు అలా వచ్చాడు. ఆయన అరే చాలా బాగుంది ఇది అని అంటే, బుద్ధుడు ఏం చెప్పాడు, యజ్ఞయాగాదులు వీటితోటి విపరీతమైన జంతు హింసలు వగేరాలు చేసే పద్ధతి అంత సమాజానికి హితకరం కాదని, సేమ్ టైం ఉపవాసాలు ఉండి గబిలల్లాగా కాళ్ళు పైన తలకాయ కింద పెట్టి ముళ్ళ మీద పండుకొని ఇట్లా చేయాల్సిన పని ఏమి లేదు. ఒక మధ్య మార్గం ఒకటి ఉంటుంది, కొంచెం అందంగా ఒక ఉద్యానవనం లాగా, అది ఎడారి కాదు అడవి కాదు అన్నట్టుగా ఒక ఉద్యానవనం లాగా ఏర్పరచుకొని మన పరిసరాలని కాస్త హాయిగా ఉండొచ్చు అని చెప్పాడు అని బావరి గ్రహిస్తాడు. అయితే ఒక కథనం ఏంటంటే, వెళ్ళిన వాళ్ళల్లో బుద్ధుడు అట్లా మాట్లాడుతూ ఉంటే దూరంగా ఒక క్లాత్ పెట్టి, సిల్హౌటి అంటాం ఇప్పుడు మనం ఫోటోగ్రఫిక్ భాషలో, బుద్ధుడి నీడని కొంచెం గీతల్లాగా అట్లా వేసుకొని ఒక శిష్యుడు తెచ్చాడు అని. అది శాసనాల్లో వాటిలో లేదు కానీ నార్త్ ఇండియాలో నేను విన్నాను. నార్త్ ఇండియా చాలా సందర్భాలు అంటే ఆ శిష్యుడు తీసుకొచ్చినటువంటి ఆ రేఖాచిత్రాల ఆధారంగానే వీళ్ళు అప్పట్లో చేశారు అని మౌఖిక కథనం, శిల్పాలు, డ్రాయింగ్ అప్పట్లో కళాకారులు చేశారు. ఈ కథనాలు అట్లా ఉన్నాయి. అలా బుద్ధుడు వచ్చాడు సౌత్ ఇండియాకి. ఒక వైదిక బ్రాహ్మణుడు ఆసక్తి మేరకు చేరింది అది. అది మనం పెద్ద పోట్లాడుకోవాల్సిన అంశాలు ఈ మధ్యగా చూస్తూ ఉంటే ఇదిగా ఉంది కానీ అట్లాగేం లేదు. అన్ని వాహనాలు ఉన్నట్టుగా అన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, బుద్ధుడి పీరియడ్లో అన్నీ ఉన్నాయి. అతను చెప్పింది మధ్య మార్గం ఒకటి, ఇన్ బిట్వీన్. అంటే ఇక్కడ బౌద్ధం పట్ల బుద్ధుడి పట్ల ఆసక్తిని కనపరిచినటువంటి ఒక వ్యక్తి తన శిష్యుల్ని పంపించడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి, మన తెలుగునాటికి, సౌత్కి బౌద్ధం అనేది ఇలాగ వ్యాపించింది అనేది. అవునవును. ఇప్పుడు మీరు అమరావతి అంటే ఏంటి అని అడిగారు. అవును, అమరావతి ఆర్ట్ యొక్క ఇంపార్టెన్స్. అవును, ఇది ఇలా జరిగింది కదా, కొన్ని శతాబ్దాలు గడిచాయి. మనలో మనకి పడక ఆ పద్ధతి కాదు ఈ పద్ధతి కాదు అని ఇంకోటని వేరువేరు చారిత్రక కారణాలతోటి దక్షిణ భారతదేశంలో బౌద్ధం తగ్గింది. ఉత్తర భారతదేశంలో అంతకుముందే నశించింది. హ్యూన్సాంగ్ పాహ్యాంగ్ కాలానికే బౌద్ధం నశించింది. ఆదిశంకరాచార్యుడు వచ్చి కొలగొట్టాడు అని కూడా నేను నమ్మను. అప్పటికే అయిపోయింది. అప్పటికే చాలా వరకు అయిపోయింది. ఇంకేమైనా ఉంటే మనం ఆ విధ్వంసం జోలికి వెళ్ళొద్దు. అయితే మనం కొన్ని శతాబ్దాలు మర్చిపోయాం. ఒక రిఫాన్ వింకిల్ లాగా అతను ఏదో 20 ఏళ్ళని కాదున్నా మనం కొన్ని శతాబ్దాలు దీన్ని మర్చిపోయాం. ఇది ఎట్లా తెలిసింది? దాదాపు ఒక 17th century 4వ పాదంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ సర్వేయర్ కల్నల్ మెకెంజీ అనేవాడు సౌత్ ఇండియా మొత్తం సర్వే చేసుకుంటూ అట్లా వచ్చినప్పుడు అమరావతి అనే ఒక పట్టణానికి వస్తాడు. 18th centuryలో జరిగింది. 18th centuryలో 18th అనొచ్చు. అప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అని ఆయన జమీందారు గారు, అంతమంది చింతపల్లి ఉండేది సమీప ప్రాంతమే. తర్వాత కొంచెం కొత్త
నగరం, న్యూయార్క్ లాగా కొత్త ఇది ఏర్పరచుకొని దానికి అమరావతి అని పేరు పెట్టారు. ఓకే. చాలా అందమైన పేరు. దాంట్లో ఈ అక్షరాల్లో, ఈ 5 అక్షరాల్లో కింద ఒత్తులు కానీ పైన పుల్లులు కానీ ఏమి ఉండవు. అవును, అమరావతి అట్లా ఉంటుంది. సరళమైన పలకటానికి కూడా హాయిగా ఉంటుంది. హాయిగా ఉంది. ఆయన బౌద్ధాన్ని ఏదో నాశనం చేశారు అట్లా కొంతమంది అంటారు, కానీ ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే అప్పటికే చాలా పోయింది, దాని ప్రాధాన్యతను మనం మర్చిపోయాం. ఆ పరిస్థితుల్లో సర్వేయర్ మెకంజీ వచ్చినప్పుడు అక్కడ కొన్ని శిల్పాలు బయటపడతాయి. చిత్రంగా ఉందే అది అనుకుంటాడు, దాని గురించి రిపోర్ట్ చేస్తాడు, కొన్ని శిల్పాలని పంపిస్తాడు. తర్వాత అది మొదట్లో ఆయన జైన శిల్పాలు అనుకుంటాడు. ఇంగ్లాండ్ స్కాలర్స్ అంతా చూసి లేదేది బౌద్ధ శిల్పాలు, బుద్ధుడు అంటే మనం గాంధార శిల్పాలును మధుర శిల్పాలే అనుకుంటున్నాము. గాంధార మీన్స్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో రోమన్ స్కల్ప్చర్ స్టైల్ అందులో కనపడుతుంది. మధురా శిల్పాలు బెనారస్ బీహార్లో ఉన్నాయి, చాలా అందంగా ఉంటాయి, సౌష్టంగా బాగుంటాయి. మధుర అనుకున్నాం, ఇక్కడ ఏంటి కనపడ్డాయి అని చెప్పి వాళ్ళు కంపారిటివ్ స్టడీ చేశారు. గాంధార శిల్పము, మధుర శిల్పము, ఇది ఎక్కడ బయటపడ్డాయి? అమరావతిలో కదా అని చూస్తాడు. గొప్ప లాలిత్యం ఉంది. అసలు సౌత్ ఇండియాలో వింధ్యకి కింద బౌద్ధం ఉందా అని ఆశ్చర్యపోయింది ప్రపంచం. వింధ్య పర్వతాలకు దిగువన బౌద్ధం ఇంత వ్యాపించి ఉందా అనేది ప్రపంచానికి అప్పటిదాకా తెలియదు. అంటే 200 ఏళ్ల క్రితం వరకు తెలియదు. కానీ ఎప్పటివి? క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం కాడి నుంచి ఉన్నవి. అప్పటికే మన నాగార్జునుడు వీళ్ళంతా, నాగార్జున తర్వాత 400-500 వేళకి వాస్తవంగా బౌద్ధాన్ని అంతా మర్చిపోయిన తర్వాత నాగార్జున కంట్రిబ్యూషన్, ఆయన ప్రిజర్వ్ చేసిన ఒక వజ్రయానం లాంటి ఇట్లాంటి గ్రంథాలు. సో ఇవన్నీ కూడా 200 ఏళ్ల క్రితం ఆ మెకంజీ తవ్వకాల తర్వాత ప్రపంచానికి తెలిసింది. తర్వాత ఈ అసలు అమరావతి ఆర్ట్ దాంట్లో ఆయన ఏం చేశాడు? చాలా వండర్ఫుల్ వర్క్ చేశాడు. అక్కడి నుంచి ఫోటోగ్రఫీ లేదు అప్పుడు. ఇవేంటి వాళ్ళకి చెప్పాలి కదా, నౌకల్లో పోతే నెల రోజులు అవుతాయి. అవును. సో అక్కడి నుంచి ఆర్టిస్టుల్ని పిలిపిస్తాడు. వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి ఆర్టిస్టులు వచ్చారు. మన కృష్ణానది తీరంలో కూర్చొని డ్రాయింగ్స్ అన్ని వేసి షిప్ లో పంపించేటప్పుడు మనం ఎన్ని పంపిస్తున్నాము, ఎట్లా చేరతాయి అనటానికి ఒక ఎవిడెన్స్ లాగా, కేటలాగ్ లాగా చిత్రకారులను అక్కడ నుంచి రప్పించి వేయించి ఎన్ని పంపిస్తున్నాం, ఎలా పంపిస్తున్నాం, ఎలాంటివి పంపిస్తున్నాం, ఇవన్నీ కూడా చేశారు. కొన్ని నెలలు ఇక్కడ మకాం చేసి వీళ్ళంతా. అబ్బాబ్బా, చాలా పెద్ద ఇవి చాలా, ఈ పెన్సిల్ లైన్స్ చాలా సన్నవి, హెయిర్ లైన్స్ కంటే కూడా. ఎందుకు ఇంత ఆర్ట్ పేపర్ మీద వేయాల్సి వచ్చింది అంటే రంగుల కోసం కాదు, ఈ పెన్సిల్ గీతల కోసం. ఇంకా చూపించండి. అది ప్రగతి ప్రెస్లో అట్లాగా మనం ప్రింట్ చేసాము. ఇందాక డ్రాయింగ్, ఇది ఈ శిల్పం దాని తాలూకు. ఓకే. ఇది అమరావతి స్తూపం డ్రాయింగ్. ఈ బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి ఇప్పటికి కూడా. నేను క్వాలిటీ ఇమేజెస్ కోసం వాళ్ళని సంప్రదించి తీసుకున్నాను, చూడొచ్చు. బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి. ఇక్కడ దీన్ని కంపారిటివ్ స్టడీ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ ఒక మొక్క పోయిందో, దెబ్బతిన్నదా ఏంటి, ఇట్లాంటివి తెలుస్తాయి. అంటే ఈ ఒరిజినల్ శిల్పాలు కూడా చాలా వరకు బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి. వాళ్ళు అమరావతి గ్యాలరీ అని పెట్టారు వాళ్ళు. ఓకే, అమరావతి గ్యాలరీ అని బ్రిటిష్ మ్యూజియంలో ప్రత్యేకంగా పర్మనెంట్గా 2 ఫ్లోర్లలో అమరావతి గ్యాలరీ అని పెట్టారు. అంటే ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఇన్ని శతాబ్దాలుగా విస్తరించినటువంటి ప్రపంచం అంతా వ్యాప్తమైనటువంటి బౌద్ధం వెనక ఉన్నటువంటి శిల్పకళ, చిత్రకళ, ఆ వైభవం, ఇదంతా కూడా మనం కాపాడుకోలేకపోయాం. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి దీన్ని భద్రపరచాలి జాగ్రత్తగా, ఇది ఒక చాలా పెద్ద కల్చరల్ సాంస్కృతిక నిధి ఇది అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఈ సంపదను అంతా అక్కడ తీసుకెళ్ళిన శిల్పాలను కాపాడారు. ఏదో ఒక రూపంలో అమరావతి ఆర్ట్ అనేది బతకడానికి వాళ్ళు వాళ్ళకి సరే ఇక్కడ సంపదను దోచుకొని పోయారు,
కోహినూరు వజ్రం వెళ్ళింది, రకరకాలుగా ఎన్నో ఉంటాయి. మన రాజుల మధ్య కూడా గెలిచిన రాజు అవతల రాజు తాలూకు ఏయో తెచ్చుకుంటాడు, అట్లాగే జరుగుద్ది. సమర్థించడం లేదు, కానీ వాళ్ళ కళల పట్ల ఉన్న ఆసక్తి, అదే అంటే దానికి ఉదాహరణ ఇది. మనం దాచుకోలేంది, మనం కాపాడుకోలేంది వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి ఇదిగో ఇవాళ మాది, ఇది మాది అని మనం చెప్పుకోగలుగుతున్నాం. అయితే ఈ అమరావతి ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పారు మీరు, అలాగే మధుర స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పారు, అలాగే అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని 3 రకాల ఆర్ట్స్ ఉన్నాయి. ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ప్రభావమే చైనాలోను, టిబెట్లోను చాలా చోట్ల శిల్పకళకి కానీ, ఆర్ట్ కళకి కానీ, చిత్రకళకి కానీ చాలా ఇంపాక్ట్, ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇంపాక్ట్ ఉందని చెప్పేసి మీరు ఇందులో ఈ పుస్తకంలో రాశారు. ఏమిటి ఆ ఇంపాక్ట్, ఆ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ అమరావతి ఆర్ట్కు ఉన్నటువంటి గొప్పతనం? బాగుంది. ఇప్పుడు గాంధార ఆర్ట్ అంటున్నాము. గాంధార ఆర్ట్లో రోమన్ శైలి ఎక్కువ కనపడుతుంది, రియలిజం ఉంటుంది. మీరు ఎలా ఏ సైజులో ఉన్నారో అలాగే, మీ పక్కన ఇంకొక మీ స్నేహితుడు ఉంటే ఆయన అదే సైజులో అట్లా ఉంటారు, రియలిస్టిక్గా ఉంటుంది. గాంధారాకి వచ్చేసరికి ప్రపోర్షన్స్ మారుతాయి క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మీరు తాత్వికంగానో రాజసంగానో ఏదో ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి అనుకోండి. మీ పక్కన ఇంకొకళ్ళని మిమ్మల్ని సందర్శించడానికి ఇంకో వ్యక్తి వస్తే వాళ్ళ ప్రపోర్షన్ చిన్నదిగా ఉంటుంది. ఓకే ఓకే. బుద్ధుడు చాలా హైట్లో ఉంటాడు మధుర శిల్పంలో. ఆయన బోధలు వినటానికి వచ్చిన వాళ్ళు కానీ ఇతరులు కానీ వాళ్ళ ప్రపోర్షన్ చిన్నగా ఉంటుంది. అక్కడ ఏంటంటే దాని ఆ పర్సనాలిటీని ప్రజెంట్ చేయటం. గాంధార శిల్పం అది మధుర శిల్పం. సో వాట్ అబౌట్ అమరావతి ఆర్ట్? అమరావతి ఆర్ట్ దీంట్లో ఇంకా దట్ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్, ఎస్థెటిక్ సెన్స్ అమరావతి ఆర్ట్లో ఇంకా అద్భుతంగా ఉంటాయి. అంటే వ్యాసము, వచనము, కవిత్వము. అమరావతి ఇట్ ఈస్ పొయిటిక్ అని చెప్పి ఎంతో మంది యూరోపియన్, ఇప్పుడు మాట్లాడుకుంటుంటే అమరావతి గ్యాలరీ ఎంతో మంది చూస్తూ ఉంటారు. అది శిల్పాలలో ఉన్న కవిత్వం అమరావతి ఆర్ట్ అంటే. సో దాని ప్రభావం అందుకనే చైనా వాళ్ళు కానీ, టిబెట్లో కానీ, జపాన్లో కానీ అన్ని చోట్ల దీన్ని తీసుకున్నారు. వీళ్ళే అజంతా ఎల్లోరా కూడా ఈ అమరావతి ఆర్ట్ ప్రభావమే. కృష్ణానది ఎలా ప్రవహించిందో మహారాష్ట్ర నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, ఇట్లాగా కర్ణాటక ప్రాంతాల నుంచి దక్షిణ భారతపు బౌద్ధ శిల్పకళ కూడా అలాగే ప్రవహించింది. దాన్ని అమరావతి ఆర్ట్ అంటున్నాం. అయితే దొరికింది ఎక్కడ అంటే ఫస్ట్ టైం మనకి అమరావతి అనే పట్టణంలో. అసలు ఆ పట్టణం పేరు ఏంటంటే ధరణికోట. బౌద్ధ సాహిత్యంలో ధరణికోట. అక్కడికే వస్తున్నాను. అసలు ఈ అమరావతి ఆర్ట్కి అమరావతికి సంబంధం లేదు, తర్వాత వచ్చిన పేరు. ఇప్పుడు హిందూస్థాన్ లాంటిదే. ఇప్పుడు హిందూస్థాన్కేనో హిందూకి ఏం సంబంధం? వాడు హిందూస్థాన్ అన్నాడు, ఇక్కడేమో ఇండియా దట్ ఈస్ భారత్ అన్నాము. అదే దీనికి ఏంటి అసలు అమరావతి ఆర్ట్కి అమరావతికి ఉన్న ఆ చారిత్రక నేపథ్యం కొంచెం. అమరావతి అనే పదము పేరు, అమరావతి ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ రాజధాని, దాన్ని డెవలప్ చేస్తున్నారు. మంచి పేరు, చక్కటి పేరు, బాగా అభివృద్ధి కావాలని ఆశిద్దాము. ఒక రాజధానికి, నగరానికి ఒక యూనివర్సల్ అప్పీల్ ఒకటి ఉండాలి, క్యారెక్టర్ అనేది ఒకటి ఉండాలి, స్థానికతని దాటాల. విత్తనం ఒక చోట ఉంటుంది, చెట్టు పెరిగాక బ్రాంచెస్ వెళ్తాయి, అది అన్ని చోట్ల వెళ్తాయి. ఈ రాజధాని నగరము ఒక విశ్వవ్యాప్తమైన నేపథ్యం కలిగింది అని చెప్పటానికి ఈ అమరావతి ఆర్ట్ అనేది ఉపకరిస్తుంది. అమరావతి స్థలం అయితే అమరావతి ఆర్ట్ విశ్వజనీయం. ఓకే దట్స్ ద థింగ్. అలా వచ్చింది అనమాట. ఇంకొకటి అయితే మనకి స్వతంత్రం రాకముందు మనం మర్చిపోయాము, మనకు ఆసక్తి లేదు కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు, మనం ప్రతిఘటించలేదు. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత అమరావతి గురించి, సిద్ధార్థుడి గురించి ఇదంతా తెలియటం ఇట్లా జరిగింది. తర్వాత నాగార్జునకొండలో నాగార్జునసాగర్ డ్యామ్ కట్టేటప్పుడు అప్పటికే అక్కడ ఉన్న నాగార్జునకొండ శిల్పాలను వీటిని పరిరక్షించుకుందాం అని చెప్పి అనుకున్నారు. అప్పుడు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు,
రామకోటేశ్వరరావు గారు, త్రివేణి ఎయిటర్ గారు, ఎంతో మంది, నాళం మట్టపల్లి గారు అక్కడ ఉండేవారు, గుర్రం మల్లయ్య గారు, ముత్యాల రాజా, వీళ్ళందరికీ కూడా చాలా చేసి నాగార్జున కొండని ఇక్కడ శిల్పాలను ప్రిజర్వ్ చేసుకుందాము అనే జాతీయ భావన వచ్చింది. నాగార్జున కొండ మ్యూజియంలో, మెడ్రాస్ మ్యూజియంలో, ఢిల్లీలో కూడా కొన్ని చోట్ల నాగార్జున కొండ శిల్పాలు ఉన్నాయి. నాగార్జున కొండ శిల్పాలు అమరావతిలో దొరికిన శిల్పాలు వేరు వేరు కావు. ఓకే, దిస్ బిలాంగ్స్ టు అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఓకే, ఓకే. లైక్ శాంతినికేతన్, బాంబే జేజే స్కూల్ అన్నట్టుగా గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. తెలంగాణలో ఉన్న నేలకొండపల్లి, మన ఫణిగిరి, ఇవన్నీ కూడా అమరావతి ఆర్ట్లో భాగమే. చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే మనం ఇక్కడ ఈ అసలు అమరావతి శిల్పాలు ఎప్పుడు బయటపడినాయి అనేది మీరు చెప్పారు. మెకంజీ గారు చేసిన దాని తర్వాతే మీరు బయటకు వచ్చింది, 18వ శతాబ్దంలో ఇది వచ్చింది అని చెప్పేసి. మిత్రులారా, మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఇది ఈయన మెకంజీ గారు. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇంత చారిత్రక ప్రసిద్ధి విశిష్టత ఉన్నటువంటి అమరావతి ఆర్ట్ అనేటటువంటిది మన వాళ్ళకి ఈ మధ్యనే తెలిసింది. అయితే అమరావతి గురించి మనం గొప్పగా చెప్పుకోవడమే కానీ అమరావతి వెనక ఉన్నటువంటి ఆ శిల్పకళ ఏమిటి, చిత్రకళ ఏమిటి, దాని యొక్క ప్రభావం ప్రపంచ కళ మీద ఎలా ఉంది ఏమిటి అనేటటువంటిది తెలియజేసేటటువంటి పుస్తకమే ఈ అమరావతి ఆర్ట్ అన్నమాట. చాలా గొప్ప కృషి చేశారు మీరు. ఇంత కృషి చాలా, అంటే మామూలు పుస్తకం కాదు ఇది నా దృష్టిలో. సో ఎందుకు మీకు ఇట్లాగా అంటే, మీరు మిత్రులారు ఇంకొక విషయం చెప్పాలి. పున్నా కృష్ణమూర్తి గారు ఈ అమరావతి ఆర్టు, బౌద్ధ శిల్పాలు బయటపడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆయన. అందుకని ఈయనకి ఇంట్రెస్ట్ అన్నమాట వీటన్నిటి మీద. సో ఈ పుస్తకం యొక్క అభిప్రాయం, ఇట్లాంటి పుస్తకం తీసుకురావాలనేటువంటి అభిప్రాయం, మీరు వ్యాసాలు చాలా రాశారు. ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పత్రికలో అక్కడ రాశారు వ్యాసాలు. దీన్ని తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ కృషి వెనక మీరు చేసినటువంటి పరిశ్రమ ఏంటి ఈ పుస్తకం తీసుకురావడానికి? క్లుప్తంగా చెప్పండి. నా చిన్నప్పటి నుంచి కొన్ని ఏ అంశాలు వింటే ఆనందంగా ఉండేదో, నాకు ఏ శిల్పాలు చూస్తే సంతోషంగా ఉండేదో అవి నలుగురితో పంచుకోవాలి అని ఇప్పుడు అనిపించింది. ఆ బాల్యంలో తెలియదు. నేను నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పుట్టాను. డ్యామ్కి 2 కాలువలు ఎట్లా ఉంటాయి, కుడి కాలువ ఎడమ కాలువ ఎట్లా ఉంటుందో, నెహ్రూ గారు డ్యామ్ ఫౌండేషన్ వేసినప్పుడు నేను మా అమ్మ కడుపులో ఉండి కాళ్ళతో తంతున్నానట, మా అమ్మ చెప్పేది. సో 2 ప్రాంతాల కోడలి, వీ కెనాట్ సపరేట్ రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్. డ్యామ్ ఆవిర్భావానికి నీ పుట్టుకకు ఒక చారిత్రక నేపథ్యం లింక్ ఉంది. నేను పైలాన్లో చదివాను, ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాంతము. హిల్ కాలనీలో చదివాను 8 వరకు, 9, 10 మాచర్లో చదివాను. మా దృష్టిలో ఈ ప్రాంతాలు వేరు కాదు. ఇది బంధుత్వాలు, స్నేహితాలు అన్నీ ఉంటాయి. వీఆర్ లైక్ రివర్లో ఒక అలైట్ వస్తుందేమో, ఒక అలర్ట్ పోతుందేం, కానీ యూ కాంట్ సపరేట్ ఏ రివర్. మా బ్యాక్గ్రౌండ్ అది. మా బంధుత్వాలు కూడా అంతే. మా తాతగారు దేవరకొండ నుంచి, మా అమ్మమ్మ గారి తాలూకు వాళ్ళు చండూరు నుంచి అట్లా వచ్చారు. నేను మాచర్లో పుట్టాను. మా పిల్లవాడు మిర్యాలగూడెం. సో నాకు కృష్ణానది పరివాహకం మొత్తం నాకు కాంటాక్ట్ ఉంది. ప్లస్ వీరి ఎక్స్కవేషన్స్ లో, రిప్లికాల్లో పాల్గొన్న వారిలో గుర్రం మల్లయ్య గారు నాకు మాతామహులు. ఆయన పెద్ద కొడుకు కుమార్తె నా భార్య. మీ అమ్మగారి తండ్రి మా అమ్మగారి తండ్రికి అన్నయ్య అవుతాడు, మా నాయనమ్మకి అన్నయ్య. ఆయన పెద్ద కొడుకు కూతురు నా భార్య. ఆయన కుమారుడు ఆర్కియాలజీలో ఫోటో ఆఫీసర్. తాతగారు ఆ తవ్వకాల్లో పాల్గొన్న చాలా రిప్లికాలు నాగార్జునకొండ మ్యూజియంలో ఉన్నవి ఆయన తయారు చేసినవి. కొన్ని వేరే చోటికి పంపించాలి అన్నప్పుడు ఈ అమరావతి ఆర్టు, ఈ తవ్వకాలు
దీని యొక్క విశిష్టత దీనితో మీ వ్యక్తిగత జీవితానికి కూడా ఒక సంబంధం ఉంది. అందుకని ఇంట్రెస్ట్ తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి అవన్నీ మరి ఇంత విలువైన పుస్తకం, ఇంత కలర్ ప్రింటింగ్, వీటినన్నిటిని సేకరించడానికి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి మీరు చేశారు. చాలా ధనం కూడా ఖర్చు అయి ఉంటుంది. మరి దీనికి మీకు ఎవరన్నా ప్రభుత్వం సహాయం చేసిందా, లేకపోతే ఎవరు ఇండివిజువల్గా వ్యక్తులు చేశారా ఏమిటి? నాకైతే ఈ పుస్తకం చూస్తే దీని వెనక చాలా మహత్తరమైనటువంటి కృషి జరిగింది. మామూలు కృషి కాదు, కేవలం ఏదో ఫోటోలు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని చేసింది కాదు. దీని వెనక చాలా పరిశోధన జరిగింది. ఇది మీరు చేశారు. సో దీనికి చేసిన సహాయం ఆర్థికంగా ఏమైనా ప్రభుత్వం చేసిందా, లేకపోతే ఇండివిజువల్గా ఎవరైనా చేశారు? ఇది ఇండివిజువల్గానే చేశారు. నేను ధరణికోటతో పాటు నాగార్జునకొండ శిల్ప సంపదని కూడా ఫస్ట్ టైం దీని ద్వారా తీసుకొచ్చాను. అప్పుడు డ్రాయింగ్లు, ఫోటోగ్రాఫ్స్ వగైరా. నాగార్జునకొండ లేకపోతే నెలకొండపల్లి ఇవి కూడా అమరావతి ఆర్ట్లో భాగమని. ఈ పుస్తకం రావటానికి డ్రామాటిక్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్ పత్రికలో అప్పుడు వ్యాసాలు వచ్చాయి. నేను పూర్వాశ్రమం, నేను చేనేత కుటుంబం నుంచి వచ్చాను. 10వ తరగతిలో స్కూల్లో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చినా చదువుకునే వీలు లేకపోయింది. కొన్నాళ్ళు నేత పని చేశాను, కొన్నాళ్ళు ఆటో ఎలక్ట్రికల్ వర్క్, మిరాడ్ వర్క్ చేశాను. సో ఐఎమ్ నాట్ ఏ అకాడమిక్ ఫెలో. రకరకాలుగా జరిగింది. జీవితంలో ఎన్నో డకాముక్కీలు తిన్నారు. జర్నలిస్ట్ గా మీరు పనిచేశారు కాబట్టి మీరు చదివాను. మీ చరిత్ర కూడా ఇందులో కూడా తెలుసుకున్న ఇందులో ఉంది. ఎందుకంటే నా గురించి చెప్పడానికి కాకుండా నాకు అసోసియేట్ అయిన అంశాల్లో కొంత ఇది ఉంటుందని. గంగావతిలో వెంకటేశ్వరరావు గారు రూబీ ఆటో ఎలక్ట్రికల్స్ ఉండేది ఆయనకి. నేనేమో కృష్ణ ఆటో ఎలక్ట్రికల్ వర్క్స్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్ పత్రికలో వచ్చేటప్పుడు అందులో కింద ఫోన్ నెంబర్ ఇస్తారు. నాకు ఫోన్ చేశారు, ఈ పుస్తకం మనం వేద్దామండి, మా ఊర్లో వాళ్ళని తలుచుకుంటూ వేయాలి, కురుమద్దాలి గ్రామస్తులు. అంటే ఉదయ 2 ఎకరాల చిన్న రైతు, ఏం పంట లోన్ తీసుకుంటామండి, ఒక్కోసారి పంట ఉంటది పోద్ది, పుస్తకం అయితే నిలబడుద్ది కదా, ఇది చేద్దామన్నాడు. ఆ మిత్రుడి సహాయంతో ఈ పుస్తకం ఇంత అందంగా వచ్చింది. ఇది ప్రగతి ప్రెస్ లో ప్రింట్ చేసాము. ఎవరిని న్యాయప్రసం అడగలేదు. అతను కొంత లోన్ తీసుకున్నాడు, నేను కొంత లోన్ తీసుకున్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారితో పోయిన నెల 22వ తారీఖు అట్లా జూలై 22న ఆవిష్కరింప చేసాం. దాని ఉద్దేశం కూడా ముఖ్యంగా ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ నవి ఆంధ్రప్రదేశ్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేలాగా చూడండి, ప్రగతి ప్రెస్ బిల్లు ఇస్తాను, ఆ పట్ట రేటుగా మీరు తీసుకోండి అని చెప్పారు. చాలా అంటే మీరు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఆ కృష్ణా నదీ తీరంలో పుట్టారు. ఆ బౌద్ధ శిల్పాలు, చిత్రకళ, శిల్పకళ ఆవిర్భవించి విశ్వవ్యాప్తమైనటువంటి ఆ ప్రాంతం నుంచి వచ్చారు. మీకు రక్తబంధం ఉంది ఆ ప్రాంతానికి, ఆ శిల్పకళకి, చిత్రకళకి, బౌద్ధానికి. మీకు వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉంది కాబట్టి ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ పుస్తకాన్ని మీరు తీసుకొచ్చారు. నిజంగా ఇది మ్యూజియంలో కూడా పెట్టి దాచుకోవాల్సినటువంటి, తెలుగువారే కాదు మొత్తం భారతీయులందరూ కూడా దాచుకోవాల్సినటువంటి అపురూపమైనటువంటి సంపదగా ఈ పుస్తకాన్ని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకం ప్రస్తుతం ఎక్కడ నవోదయలో దొరుకుతుందండి? ప్రస్తుతం నవోదయ కాచిగూడ నవోదయ వారికి ఇచ్చాను. అమెజాన్లో కొంత టైం పట్టు. అమెజాన్లో కూడా దొరికితే ఆన్లైన్లో అందరూ కూడా తెప్పించుకుంటారు. మిత్రులారా, అమెజాన్ లో కూడా దొరికే Telugu1.com లో ఉంది. Telugu1.com లో తెలుగుబుక్స్.in అనుకుంటాను, అందులో అవైలబుల్. అయితే ఇప్పుడు మనం లాస్ట్ గా ఎంత అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి పొన్నా కృష్ణమూర్తి గారు ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ గురించి, చాలా గొప్పతనం గురించి చెప్పారు. ఆయన కృషి చేసి దాని గురించి ఈ పుస్తకాన్ని మనకు అందించారు. ఇది మన జాతి సంపదగా దీన్ని భద్రంగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని సంపాదించుకొని ఇంట్లో బుద్ధుడి బొమ్మని ఎలాగ మనం పెట్టుకుంటామో ఇష్టంగా, భక్తిగా, అలాగే ఈ పుస్తకాన్ని కూడా మనం దాచుకోవాలి. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ మనం కృష్ణమూర్తి గారి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి, నేను కూడా అనుకుంటుంది ఆసక్తిగా. సో ఈ కల్చరల్ ఇంపార్టెన్స్ ఇంత ఉంది కాబట్టి ఈ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్కి దీన్ని ఎప్పటికైనా సరే మనం ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలి? బాగుంది. ఇటీవల కాలంలో మన వస్తు సంపద అంతా ఇంగ్లాండ్, ఫ్రాన్స్లో ఉంది కాబట్టి వెనక్కి తెప్పించుకోవాలి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు అడుగుతున్నారు, మన వాళ్ళు అడుగుతున్నారు, కోహినూరు లాంటివి కావాలి అని. మంచి విషయమే, వాళ్ళు దోచుకొని పోయారు అది ఇది అని ఇట్లా అంటున్నారు. మనం ఏమిటో తెలియని దశలో వాళ్ళ తీసుకెళ్ళారు, ప్రపంచ సంపదగా భావిస్తున్నారు.
ఒక మినిస్టర్ అన్నట్టు ఆఫ్రికా వాళ్ళు ఆసియా వాళ్ళు తీసుకొని పోతే మా గ్యాలరీలని ఖాళీ. మాకంటే ఏముంది, ప్రపంచం వెస్టర్న్ అతను ప్రపంచాన్ని అంతా దోచుకొని తెచ్చుకొని పెట్టుకున్నారు వాళ్ళు అక్కడ. అందులో అనుమానమే లేదు, అందులో అనుమానం లేదు. కానీ దే ప్రిజర్వ్డ్ ఇట్, అది దే ప్రిజర్వ్డ్ ఇట్. అది అండి, వాళ్ళు కాపాడారు కనీసం. ఇదిగో మనం మా తాత ముత్తాతలు మన ఘనత ఇది అది అని ప్రపంచ చెప్పి సంపద అన్నారు. ఈ రోజు మనం చెప్పుకోవడానికి అది ప్రపంచ సంపద. నిజంగా బుద్ధుడు నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్, ఇప్పుడు ఇవాళ ప్రపంచానికి సంబంధించినటువంటి బుద్ధుడు అయ్యాడు. కాబట్టి మీరు అన్నట్టుగా కనీసం ఇప్పుడైనా సరే మనం జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్త అన్నప్పుడు అది తెప్పించుకునే ముందే తెప్పించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అట్లాంటివి ఇప్పుడు అవి తెప్పించుకోవడం ఈజీ పోట్లాడి, కానీ వాళ్ళు భద్రపరిచినట్టు మనం భద్రపరచగలమా? మనం తగిన మ్యూజియంలో కట్టుకోవాలి. ఇప్పుడున్న మ్యూజియం దాని మెయింటెనెన్స్ చూస్తేనే మనకు తెలుస్తుంది. పెయింటింగ్లు, శిల్పాలు నేలమాళిగల్లో ఉన్నాయి కదండి. నేలమాళిగలు ఎక్కడికి పోయినా ర్యాండమ్ గా వెళ్ళి చూడండి, అట్లా ఉన్నాయి. అది దాని తగ్గ అవి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంకోటి, మనకి ప్రభుత్వ ఉద్యోగుల్లో మ్యూజియంలు, గ్యాలరీలకి ఉన్న వాళ్ళలో కొంతమంది డెడికేటెడ్ ఉన్నారు, చాలా వాళ్ళు ఉన్నారు. చాలా మంది పనిష్మెంట్గా వచ్చామని ఫీల్ అవుతారు. వీళ్ళు ఈ డైరెక్టర్లు, ఇన్ఛార్జీలు ఎప్పుడు బయటపడదామా అని ప్యారవీలు చేసుకునే ప్రయత్నం. దానికోసం మనసు పెట్టి నా అదృష్టం కొద్దీ ఈ గ్యాలరీకి నేను క్యూరేటర్గా వచ్చాను. అంటే ఇక్కడ పరిపాలకుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగుల దాకా, ప్రజల వరకు అందరూ కూడా ఇది మన సంపద, ఇది ఈ సంపదతో మొత్తం మన చరిత్ర, మనము, మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. దీన్ని కాపాడుకోవడంలోనే మనల్ని మనం కాపాడుకోవడం అనేటటువంటిది ఉందనే విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి. ముఖ్యంగా కనీసం అక్కడ నుంచి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం తెప్పించుకోలేకపోయినా ఉన్న వాటినైనా సరే ప్రిజర్వ్ చేసి భవిష్యత్ తరాలకు అందించాలి. వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలనేటటువంటిది ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం. చాలా మంచి విషయాలు, చాలా గొప్ప పుస్తకం గురించి ఈరోజు మిత్రులారా మనం తెలుసుకున్నాం. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకా వివరాలు చాలా తెలుసుకోవాల్సి ఉన్నాయి. అన్న అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. ఈ పుస్తకం తప్పనిసరిగా మీరు అందరూ కూడా తెప్పించుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇది ఈ రోజున అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, అమరావతి ఆర్ట్ గొప్పతనం ఏంటి, అది మనకు అందించినటువంటి రచయిత పున్నా కృష్ణమూర్తి గారు. ఆయన నోటి నుంచే మనం విన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.